దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రతీక్ ఫౌండేషన్ టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేసి తెలంగాణలో మోడల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. వచ్చే నెలలో ఎన్జీ కళాశాలలో మరో జాబ్ మేళా కూడా నిర్వహిస్తామని, నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ డెవలప్మెంట్స్, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ గా ఉండాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణలో మీరందరూ తెలుసు, గతంలో 30 lakhs మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి టీఎస్పీసీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ అయ్యి కాంపిటేటివ్ స్టడీస్ కు మన గవర్నమెంట్ ఒకటే ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్న 2 lakhs గవర్నమెంట్ వేకెన్సీలన్నీ కూడా నింపబోతున్నామని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కాండి. మీ అందరికీ కూడా కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్, మెటీరియల్స్ కానీ ఇంకా ఫెసిలిటీస్ కానీ మా ప్రతీక్ ఫౌండేషన్, మా CEO కోనారెడ్డి గారు, నేను ఎప్పుడు కూడా మీకు అవైలబుల్ గా ఉంటాం.